Hi viewers, hello, welcome to our channel Dhanna Vlogs Telugu 2 and subscribe my channel, like, share, don't forget comment. రేపే 14 అలానే సంక్రాంతి కనుక ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. కాదని ఈ కూరను వండినా తిన్నా కష్టాలు తప్పవు. కానీ ఇది ఒక్కటి తింటే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు. అయితే రేపు సంక్రాంతి రోజున ఏ కూరను వండకూడదు, తినకూడదు, మరి ఏ కూరను వండాలి అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రేపు మంగళవారం. ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 అవర్స్. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. అలానే మకర సంక్రాంతి. ఈ సంక్రాంతి పండగ రోజున మనం ఎంతో సంతోషంగా గడుపుతాము. కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తాము. సంక్రాంతి పండగ రోజున కొన్ని నియమాలను పాటించటం వల్ల సంవత్సరం అంతా కూడా మనకు ధనానికి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది. సంక్రాంతి రోజున చేసేటటువంటి కొన్ని పూజలు, కొన్ని పరిహారాలు అవి పూర్తిగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి. ముఖ్యంగా సంవత్సరం అంతా కూడా మనకు కలిసి రావటానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి 3 రోజుల పండగ. భారతదేశ వ్యాప్తంగానే ఒక గొప్ప పండగ. భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేటటువంటి పండగ. అంతరించిపోతున్న సంస్కృతి, సనాతన ధర్మాలను తట్టి లేపేటటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ. కనుక సంక్రాంతి పండగ ఎన్ని మరిచిపోయినా, ఎన్ని అంతరించిపోయినా ఈ పండగ మాత్రం అలానే గొప్పగా జరుపుకునే ఒక గొప్ప భాగ్యం దక్కింది అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజుల్లో చాలామంది చాలా వరకు అన్నీ కూడా శాస్త్రాలను మర్చిపోతూ ఉన్నారు. శాస్త్రీయమైనటువంటి పండగలను మర్చిపోతూ ఉన్నారు. కానీ ఈ 3 రోజుల గొప్ప పండగ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తమకి ఖాళీ దొరుకుతుందంటే లీవ్స్ దొరుకుతాయా అని. అలానే తమ సొంత ఇంటికి వెళ్ళి అందరితో కలిసి, కుటుంబంతో కలిసి, చిన్న పెద్ద అని తేడా లేకుండా పిండి వంటలతో, చిన్నపిల్లలు గాలి పటాలతో సందడి చేస్తూ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండగకు ముందు వచ్చేది భోగి. భోగి తరువాత సంక్రాంతి, సంక్రాంతి తరువాత కనుమ. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. భోగి రోజున పిల్లలకి భోగి పళ్ళను పోయటం. ఈ భోగి పళ్ళను పోయటం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి అని, పిల్లలపై ఉండే దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అలానే భోగి రోజున చలిమంటలు భోగి మంటలను వేస్తూ ఉంటాము. ఉదయం ఎవరూ చూడకముందే స్నానం ఆచరిస్తాము. భోగి రోజున స్నానానికి ముందు తలకి నువ్వుల నూనెను రాసుకొని స్నానం ఆచరిస్తూ ఉంటాము. ఇలా సంక్రాంతి రోజున కొన్ని పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నియమాన్ని పాటించినట్లు అయితే ఖచ్చితంగా మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగను వారి వారి యొక్క ఆచారాల ప్రకారం చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అలానే మన శాస్త్రాల ప్రకారం, ధర్మాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక ఈ సంక్రాంతి పండుగను ఎవరి ట్రెడిషన్కి తగినట్లుగా వాళ్ళు జరుపుకుంటారు. అలానే కొన్ని పొరపాట్లను అస్సలు కూడా చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి రోజున. సంక్రాంతిని రైతులు ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండగ రైతుల పండగగాను, పెద్ద పండగగాను పిలువబడుతుంది.
ఎందుకంటే ఈ పండగ రోజున రైతులు ఎందుకు సంతోషంగా ఉంటారు అంటే సంవత్సరమంతా వారు ఎంతో కష్టపడి ఇష్టంతో పనిచేసి వారి ఇంట్లోకి నవధాన్యాలు వచ్చినటువంటి రోజు కనుక. అలానే తమ పిల్ల పాపలు అంటే తమ ఇంటి కూతుర్లు అలానే కొత్త అల్లుళ్ళతో ఈ పండగను జరుపుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ పండగ వారికి చాలా ప్రత్యేకమైనటువంటిదిగా నిలిచిపోతుంది. ఈ సంక్రాంతి పండగ రోజున ఇక కొత్త అల్లుళ్ళతో అలానే ఇంటి కూతుర్లతో అలానే చిన్నపిల్లలతో ఇక నవధాన్యాలతో చూసి ఈ పండగ చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజున ఉదయం నిద్రలేచి వాకిట్లో రంగురంగుల అందమైన పెద్ద ముగ్గులను పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ముగ్గులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మన ఇంట్లో ఉండే చెడును తొలగిస్తాయి. ముఖ్యంగా చెడు నెగిటివిటీని తొలగించడానికి కూడా ఈ సంక్రాంతి పండుగను కొన్ని శాస్త్రీయ నియమాలతో పాటిస్తూ ఉంటాము. అంటే ఈ పండుగను కొద్దిగా అంటే సూర్యుడు మకర రాశిలో నుండి వేరొక రాశిలోకి సంక్రమిస్తాడు. అందువల్ల దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉంటారు. అలానే గ్రహాల యొక్క మార్పిడి కూడా జరుగుతుంది. అందువల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ కూడా ఏర్పడుతుంది. తద్వారా పెద్దలు ఈ పండగని కీడు అంటే సంక్రాంతి అంటేనే పీడ దినాలు అని పిలుస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి పండగ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతి పండగ రోజున వచ్చేటటువంటి కీడు గ్రహాల యొక్క చెడు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత పెరగాలి అంటే ఈ సంక్రాంతి పండగ రోజున తప్పకుండా కొన్ని నియమాలను పాటిస్తారు. ముఖ్యంగా మనం వేసినటువంటి ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టడం అలానే ఆ గొబ్బెమ్మల్లో నవధాన్యాలు పోయటం ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి నెగిటివిటీని తొలగించుకోవటానికి అని చెప్పుకోవచ్చు. ఇలా సంక్రాంతి రోజున పాటించే ఈ నియమాలు అనేవి సంవత్సరం అంతా కూడా మనపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇక మనపై ఉండే గ్రహాల యొక్క దోషం అనేది తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కనుక సంక్రాంతి రోజున మర్చిపోకుండా ఇలాంటివి పాటించాలి. అలానే ముగ్గు మధ్యలో పాలను కూడా పొంగిస్తూ ఉంటారు. ఇలా ముగ్గు మధ్యలో పాలను పొంగించటం కూడా మంచి ఫలితంగానే భావించబడుతుంది. ఇక ముగ్గు మధ్యలో పాలను పొంగించడం ఐశ్వర్యానికి సంకేతంగా భావించబడుతుంది. ఇక సంక్రాంతి రోజున ముగ్గు మధ్యలో పాలను తప్పకుండా మట్టి కుండలో పొంగించాలి. ఇలా పొంగించడం వల్ల ఇల్లు ఎప్పుడూ కూడా సంపదతో పొంగుతుంది అని శాస్త్రవచనం. మరి సంక్రాంతి రోజున ఇంట్లో పొరపాటున కూడా ఏ కూరను వండకూడదు. మరి ఏది తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రకాల కూరగాయలు అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో తినకూడదు అని శాస్త్రవచనం. ఆ కూరగాయల్లో ఒకటి అంటే ముల్లంగి. ఈ ముల్లంగిని కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో తినకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఇలా ముల్లంగిని ఇంట్లో వండటం కానీ తినటం కానీ చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అని శాస్త్రం చెబుతుంది. అలానే పండితులు కూడా చెబుతున్నారు. కనుక కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ముల్లంగి కూరను ఇంట్లో వండకూడదు, తినకూడదు. కాదని వండినా తిన్నా అష్ట కష్టాలు అనుభవిస్తారు అని 7 జన్మల పాపం పట్టి పీడిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. కనుక సంక్రాంతి రోజున ఇంట్లో పొరపాటున కూడా ముల్లంగి కూరను వండకూడదు, తినకూడదు. అలానే సంక్రాంతి రోజున మరి ఏ కూరను తినాలి, ఏది తినాలి అంటే గనక కూరల్లో ఏదైనా తినవచ్చు, ముల్లంగి తప్ప. అలానే సంక్రాంతి రోజున ఒక ప్రత్యేక నియమాన్ని పాటించి ఇది తింటే గనక లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి రోజున సంధ్యా సమయంలో పాలను కానీ పెరుగును కానీ ఎవరికి దానంగా కానీ డబ్బులకి కానీ ఇవ్వకూడదు. పాలు పెరుగు చాలా పవిత్రమైనటువంటివి, లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి. అందువల్ల పాలని పెరుగుని ఎవ్వరికి దానంగా కానీ డబ్బులకి కానీ ఇవ్వకూడదు. అలానే పాలని ఒక గ్లాసులో పోసి ఆ పాలల్లో కొద్దిగా చక్కెరను వేసి ఆ పాలను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ పాలను తాగినట్లు అయితే సకల దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు పాలతో పాటు పాల ప్లేస్లో అంటే పాలు లేకపోతే కనుక పెరుగుని కూడా ఇలానే చేయవచ్చు. పెరుగుని ఒక బౌల్లో వేసి అందులో కొద్దిగా చక్కెరను వేసి దానిని బాగా కలిపి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ పెరుగుని తింటే గనక మన ఇల్లు పెరుగుతుంది అని, మన సంపద పెరుగుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు.
కనుక సంక్రాంతి రోజున పెరుగుని తినటం, ఇక ఆ ముల్లంగి కూరను తినకపోవటం మంచిది. ఇలా ఈ నియమాలను పాటించాలి. ముఖ్యంగా సంక్రాంతి రోజున సంధ్యా సమయంలో అంటే 6 దాటిన తర్వాత ఎవరికి కూడా పాలు, పెరుగు, పంచదార, ఉప్పు, బెల్లం అలానే మరికొన్ని వస్తువులు అంటే పచ్చడి వంటివి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను ఎవ్వరికీ దానంగా కానీ డబ్బులకి కానీ ఇవ్వకూడదు. అలానే సంక్రాంతి రోజున ఆడవారు తప్పకుండా మంచి అంటే శుభ్రమైనటువంటి ఉతికిన దుస్తులను ధరించాలి. వాటితో పాటు శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి. అప్పుడే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితం అంతా సంతోషంగా మారుతుంది. సకల ఐశ్వర్యాలు కూడా వస్తాయి. పూర్తిగా మన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. కనుక మర్చిపోకుండా ఈ నియమాలను పాటించండి. దానితో పాటు సంక్రాంతి రోజున ఇంట్లో ఎవ్వరూ కూడా గోర్లను కట్ చేసుకోవటం, జుట్టుని కట్ చేసుకోవటం, అలానే కొంతమంది నల్లటి రంగు దుస్తులను వేసుకుంటూ ఉంటారు. అలా నల్లటి రంగు దుస్తులను వేసుకోవటం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. అమ్మవారు ఆగ్రహంతో అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఎంత ప్రయత్నించినా ఇంట్లోకి రారు. కనుక అమ్మవారి ఆగ్రహానికి అస్సలు గురి కాకుండా ఉండాలి అంటే ఈ నియమాన్ని సంక్రాంతి రోజున పాటించాలి. తెలుసుకున్నారు కదా, సంక్రాంతి రోజున ఏ కూరను వండకూడదు, ఏది తినాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.